సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 అమ్మా అన్ ఎవ్వరికైనా ఫ్రెండ్స్ ఉంటూనే ఉంటారు. ఆ ఫ్రెండ్‌షిప్ అంటేనే అదొక డిఫరెంట్ ఆనందం ఎక్కువ వస్తుందంట. ఆ ప్రపంచమే వేరు. కరెక్ట్. అందుకే ఫ్రెండ్‌షిప్ మీద చాలా చాలా పాటలుంటాయి. మంచి మంచి సినిమాలు కూడా ఉంటాయి. అయితే ఇందులోనే ఉంటది అసలైన ఇరుకు అన్నట్టు. హ్మ్. ఏ ఫ్రెండ్స్ మంచోళ్ళా? ఏ ఫ్రెండ్స్ చెడ్డోళ్ళా? అనేది తెలుసుకోవడం చాలా కష్టం. అవునండి. ట్రూ ఫ్రెండ్స్ ఎవరు అనేది తెలుసుకోవడం మీరన్నట్టుగా అది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సో ట్రేస్ ఔట్. నిజమైన స్నేహం అంటే ఏంటమ్మా? నిజమైన స్నేహం అంటే నేనొకటి చెప్తాను రాధగారు. ఎవ్వరైనా సరే ఫ్రెండ్‌షిప్‌లో ఒక ఫ్రెండ్ ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేయాలి. సూపర్. ఎలా ఉన్నా. సో, ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఫైనాన్షియల్‌గా ఎలా ఉన్నా కూడా నేను యాక్సెప్ట్ చేస్తే అదే నిజమైన కరెక్ట్ ఫ్రెండ్‌షిప్. అమ్మా. మీ కష్టాల్లో, మీ సుఖాల్లో నేనెప్పుడూ మీ వెంట ఉండాలి. అదే నిజమైన ఫ్రెండ్‌షిప్. అంతేకాని నేను మీ ముందు సరిగ్గా మాట్లాడి మిమ్మల్ని ఇంకోటేమిటంటే ఫ్రెండ్ ఉన్నారనుకోండి, మీ మైనస్ పాయింట్స్ ఏంటో నేను తప్పకుండా చెప్పగలగాలి. రైట్. మీరు తప్పు చేసినా కూడా నేను మిమ్మల్ని ఎప్పుడైతే నేను శభాష్ చాలా బాగా చేశావు అని నాకు తెలుసు ఇది తప్పు చేశారు, మీరు తప్పుగా ఈ పని చేశారని తెలిసినప్పుడు కూడా నేనేం చేస్తానంటే నేను మెచ్చుకుంటాను మిమ్మల్ని. ఇంకా అప్పుడు ఎంకరేజ్ చేసినట్టు నేను ఎలా అవుతానండి అవును. మీకు? నేను ఫ్రెండ్ కాదు. దాన్ని పైగా మోర్ ఓవర్ మీరేం చేస్తారంటే మళ్ళీ పక్కకెళ్ళి చెప్తా. చూసారా ఇలా చేశారు తప్పు కదా! మరి ఆ తప్పు అని వాళ్ళకి చెప్పే బదులు నేను మీకే చెప్పొచ్చు కదా డైరెక్ట్‌గా. అవును. సో, అలా చెప్పకుండా పక్కకి వెళ్ళి చెప్తారనమాట. ఇలా చేశారు, అలా చేశారు. సో, అది ట్రూ ఫ్రెండ్‌షిప్ కాదండి. ఎప్పుడైనా ఫ్రెండ్‌షిప్ అంటే మీ కష్టాలు నేను ఇందాక Right. చెప్పినట్టు కష్టాల్లో, సుఖాల్లో, మీ బాధల్లో నేను ఏదైనా సరే మీరు నాకు చెప్పగలిగేలాగా నేను కూడా మీకు ఏదైనా సరే చెప్పుకునేలాగా ఉండేదే అదే ఫ్రెండ్‌షిప్. అంతేగాని ఏదో మీరు సంతోషంగా ఉన్నప్పుడు నలుగురు కలిసి మనం బయటికెళ్ళి పార్టీలు చేసుకొని మీకేదో బాధ ఉన్నప్పుడు నేను స్విచ్ ఆఫ్ చేసుకుంటే అది ఫ్రెండ్‌షిప్ కాదు. కరెక్ట్ అమ్మా. సో, ఈ మధ్య అంటే నిజంగానే చాలామంది నిజమైన ఫ్రెండ్స్ కూడా Friends. ఉన్నారండి. సో, ఏదైనా కష్టాలున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పకుండా ఫ్రెండ్స్‌కి ఫోన్ Hmm. చేసి వాళ్ళకు ఒకరికొకరు సాయం చేసుకుంటే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కొంతమంది మాత్రం అలా లేరండి. లేదమ్మా, కొంతమంది అలాంటి ఫ్రెండ్స్ అదే ఉన్నారు. చాలా కొంతమంది మంది లేరు. మీరు లేరు. చెప్పినట్టు మంచి నిజమైన ఫ్రెండ్స్ నిజమైన కొంతమంది. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంటే మీరు అన్నట్టు స్వార్థం పార్టీలకు హ్యాపీ ఉందా వస్తారు. వస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే రారు. రారు. అక్కడితో కట్ అన్నమాట. అంతే. ఇంకొకటి అవతల ఫ్రెండ్ బాగా ఎదిగినా ఇవతల ఫ్రెండ్ క్లోజ్ గానే ఉంటది, తట్టుకోలేదు. తట్టుకోలేరు. ఎందుకంటే అది ఒక కుళ్ళిపోతు అన్నమాట. అది. అందరూ మేమిద్దరం ఒకటే చదువుకున్నాం, ఒకటే కాలేజీలో చదువుకున్నాం, ఒకటేసారి ఉద్యోగాలు చేసాం. ఇవాళ మీరేమో ఇంత పైకి ఎదిగిపోయారు. ఫైనాన్షియల్‌గా అంటే స్టేటస్ వైజ్ చాలా బాగున్నారు. నేనేమిటి ఇక్కడే ఉన్నాను అనేది కూడా ఒక జెలస్‌తో కూడా అది అది ఏం చేస్తాడంటే పక్కకెళ్ళి మళ్ళీ చెప్పడం. చెప్పండి. ఇవన్నీ కష్టపడిన డబ్బులు కాదు. ఇంకా ఏమిటోటో నాకు నచ్చనప్పుడు నచ్చని మాటలు 10 అంతే. మాట్లాడతాం. అవును. సో, అలా ఉంటుంది. అది నిజమైన ఫ్రెండ్‌షిప్ కాదండి. సో, ఇట్లాగే ఒక కుర్రోడు ఏం చేశారంటే వాళ్ళ నాన్నకి చెప్పాడట. నాన్న నా పెళ్లి ఉంది కదా! నాకు నేను ఒక లిస్ట్ ఇస్తాను ఫ్రెండ్స్ లిస్ట్. అందరికీ నువ్వు వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపించేసేయి అన్నాడట. నేను పంపిస్తానంటే లేదు బాబు నువ్వు చాలా బిజీగా ఉన్నావు కదా! మిగతా పెళ్లి పనులు చూసుకో. నేను పంపిస్తాను నీ ఫ్రెండ్స్ అందరికీ లిస్ట్ అని చెప్పేసి ఈ 50 మందికి ఫోన్ చేశాడు. ఏమని చేశాడు? ఇట్లా ఇలా మీ ఫ్రెండు రవి అతడు కొంచెం కష్టాలలో ఉన్నాడు. అతని లైఫ్ గురించి మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. మీరందరూ ఫ్రెండ్స్ కదా! పలానా రోజు పలానా టైంకు ఇక్కడికి రండి. మనం అందరం మాట్లాడుకుందాము. మీ ఫ్రెండ్‌కి ఏం మళ్ళీ ఫోన్ చేసి అడగకండి. ఎందుకంటే అతడు ఎవరికీ చెప్పొద్దని చెప్పాడు. నేను వాళ్ళ నాన్నగా మీకు చెప్తున్నామని చెప్పాడు. ఓకే. 50 మంది మొత్తం అతని లిస్టులో 50 మంది మొత్తం 50 మెంబర్స్. హి ఈస్ థింకింగ్ దట్ దే ఆర్ ఆల్ హిస్ క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే. ఓకే. అయిపోయింది. మీరు అనుకున్న టైంకు చూసాడు. అందులో ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చారు. 10 మందే. ట్రూ ఫ్రెండ్స్ వాళ్ళందరూ. వాళ్ళు దేనికొచ్చారు? పెళ్ళికని తెలీదు. వాళ్ళు పెళ్ళని కూడా తెలీదు. ఏదో కష్టాల్లో ఉన్నాడు. మనం సహాయం చేద్దామని వచ్చాడు. సరే 10 మంది వస్తే ఈ కుర్రోడు పెళ్లి పీటల మీద కూర్చొని అదేంటి నాన్న నేను 50 మంది చెప్తే 10 మంది వచ్చారంటే పరిచయస్తులు ఎప్పుడు ఫ్రెండ్స్ కారు. పరిచయస్తులు వేరే, ఫ్రెండ్స్ వేరే. సో, వీళ్ళు మాత్రమే నీ బాగు కోరి నేను వీళ్ళకి నీ పెళ్ళని చెప్పలేదు. కానీ అక్కడ నిజంగా వాళ్ళ హెల్ప్ ఏం అవసరం లేదు. సో, హి వాంట్స్ టు ప్రూవ్ అనమాట. సో, వీళ్ళందరూ ఈ 50 మంది నీ ఫ్రెండ్స్ కాదు. నువ్వు అనుకున్న వాళ్ళల్లో వీళ్ళు మాత్రమే నీ ఫ్రెండ్స్. సో, అనుకున్నాడనమాట. అరే నేను ఇన్ని రోజులు నాకు 50 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను భుజాలు ఎగరేసుకున్నాను. సో, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ కాదు కదా! వాళ్ళు అన్నారట. అదేంటి అంకుల్ ఏదో మీరు ప్రాబ్లం ఇంటికొస్తే మంగళ తోరణాలు తర్వాత అన్నీ చాలా హ్యాపీగా ఉంది. ఇదేమిటి ఏదో కష్టాలలో ఉన్నాడని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చారట. అంకుల్ రవి ఎక్కడున్నాడు? ఎవరి పెళ్ళి ఇది అంటే బాబు మీ ఫ్రెండ్‌దే పెళ్ళి.
అని చెప్పారట. అదేంట్రా ఇలా చేసావు ఎందుకంటే, నాకు తెలీదు, నేను నాన్నకు చెప్పాను అందరిని పిలవమని, అందులో మీరొక్కరే అంటే, మేము పెళ్ళికని రాలేదు, నీకు ఏదో కష్టాల్లో ఉన్నావు, మేము అందరం వాళ్ళకి కొంచెం క్యాష్ కూడా క్యారీ చేసుకొని వచ్చారు, ఏదన్నా అవసరం ఉందో ఏమిటో అని. మళ్ళీ తర్వాత ఏదన్నా ఒకవేళ హెల్త్ ప్రాబ్లం ఉందో అని బ్లడ్ బ్యాంక్స్ ఫోన్ చేసి ఆ బ్లడ్ అరేంజ్ చేసి ఇలా అన్నీ అరేంజ్ చేసుకొని వచ్చారు. వాళ్ళు కదా మరి ఫ్రెండ్స్. సో మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ ఎప్పుడు కారండి. ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఎప్పుడు మనకు తెలుస్తారంటే, మనకు అవసరమైనప్పుడు నేనున్నాను అని చేసేవాడు మాత్రమే మన ఫ్రెండ్. సో మన చుట్టుపక్కల పరిచయస్తులందరూ మనకి ఎప్పుడు ఫ్రెండ్స్ కారండి, నా కష్టాలలో నా సుఖాలలో. ఇంకొకటి ఏంటంటే, నేనేమంటా అంటే, ఫ్రెండ్షిప్ అంటే మీరు సుఖంగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నారండి, నేను రాకపోయినా పర్లేదు, యూ విల్ బీ హ్యాపీ కదా. చాలామంది మీ చుట్టూ ఉంటారు, సో మీరు సంతోషంగా ఉంటారు. మీరు బాధలో ఉంటారన్నప్పుడు అప్పుడు కంపల్సరీగా నేను రావాలి మీ దగ్గరికి, అదే ట్రూ ఫ్రెండ్షిప్ కదా. మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీకు అవసరం లేదు, మీరు సంతోషంగా ఉన్నప్పుడు అందరితో సంతోషంగానే ఉంటారు. నేను రానంత మాత్రాన మీ సంతోషం తగ్గదు. అదే నేను మీ బాధలలో ఉన్నప్పుడు వచ్చాననుకోండి, ఒక మనిషి ఒక బాధలో ఉన్నప్పుడు ఎంతమంది వచ్చి నేనున్నాను అని అన్నప్పుడు మాత్రమే ఆ ఎదుటి ఫ్రెండ్ అతడు, అదొక ఓదార్పు అనమాట. సరే నేను సహాయం చేస్తానో చెయ్యను, మీరు అడిగినట్టు నేను చేయగలనో లేదో, దట్ ఈస్ సెకండరీ. కాకపోతే నిజమైన ఫ్రెండ్షిప్ ఏంటంటే, అవసరం ఉన్నప్పుడు ఆదుకున్నవాడు మాత్రమే మన ఫ్రెండ్. మన చుట్టుపక్కల ఉన్న 50 మంది ఆలోచనలో ఫ్రెండ్స్ కాదు. మనం అనుకుంటాం, ఓ నాకు ఎంతమంది లిస్ట్ ఉన్నారో అని అందరిని పిలిచిస్తాం. ఇప్పుడు ఏం జరిగింది, అందరిని పిలిస్తే ఎంతమంది వచ్చారు, ఒక్కొక్కడు ఒక స్టోరీ. 40 మంది ఫ్రెండ్స్ కాదు ఈయనకి, ఓన్లీ 10 మంది మాత్రమే ఫ్రెండ్స్. వాళ్ళందరూ ట్రూ ఫ్రెండ్స్. అప్పుడు అనుకున్నంట, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ కాదా, వీళ్ళేనా నా ఫ్రెండ్స్. అదే అన్నాడట బాబు, పరిచయస్తులు వేరే, ఫ్రెండ్స్ వేరే. ఫ్రెండ్స్ అంటే నీ కష్ట సుఖాలలో ఉండేవాళ్ళు, పరిచయస్తులు అంటే ఎప్పుడైనా నువ్వు కనిపించినప్పుడు బాగున్నావా అంతే, ఇంకా నెక్స్ట్ మాట్లాడరు. బాగలేను అన్నది కూడా వీళ్ళని వాళ్ళు, బాగున్నావా అంతే, నా సమాధానం కోసం. అందుకని ఎప్పుడైనా మన ఫ్రెండ్షిప్ అనేది, ఒక ఫ్రెండ్ నిజంగా మనకు మన లైఫ్ లో ఒక మంచి ట్రూ ఫ్రెండ్ దొరకడం కూడా మన అదృష్టం ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే, అవతల ఫ్రెండ్ ఎదుగుతున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే వాళ్ళు ఎదుగుతున్నారు అంటే, వాళ్ళు ఎదిగినా మనం ఎదిగినట్టే కదా అలా అనుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు, చాలా తక్కువగా ఉన్నారు. సో వాడిని ఎంతసేపు వచ్చి వాడిని మళ్ళీ ఇంకా కిందికి ఎలా పారేయాలని చూస్తారే తప్ప, నా ఫ్రెండ్ ఎదిగాడు నేను సంతోషంగా ఉన్నానని ఎవరు ఎక్స్ప్రెస్ చేయరు. అలా ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు నిజంగా మన లైఫ్ లో మంచి వాళ్ళు ఉన్నట్టే లెక్క, మంచి ఫ్రెండ్స్ ఉన్నట్టే లెక్క. సో ఒక మనిషికి ఒక మంచి ఫ్రెండ్ ఎవరైనా సరే, ఫ్రెండ్షిప్ కు ఏజ్ తో సంబంధం లేదండి. సో నేను మీకు అంతా 40 ఏళ్ళు పెద్ద అవచ్చు, నాకంటే మీరు చాలా చిన్న వాళ్ళచ్చు, మన ఇద్దరం ఫ్రెండ్స్ అయితే దాంట్లో పెద్ద తప్పేమి లేదు. ఏజ్ లిమిట్ లేదు, ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ లేదు, ఏ లిమిట్ లేదండి. ఆడ మగ అనేది కూడా ఏమీ లేదు. ఓన్లీ రెండు బాండింగ్ అనమాట, రెండు మనసులతో పాటు అది దే షుడ్ బి వెరీ క్లోజ్ టు ద హార్ట్ అంతే. చేతులు పట్టుకుంటే ఫ్రెండ్స్ కాదు. సో నేను మీకు ఏదన్నా అవసరం ఉన్నప్పుడు అర్ధరాత్రి నేను ఫోన్ చేయొచ్చు, మేడంకు నేను ఫోన్ చేయొచ్చు అనే ఫ్రెండ్షిప్ ఉండాలి. అట్లాగే రాధకు నేను ఇప్పుడు ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటూ వస్తుంది నా అవసరానికి అనేది మాత్రమే ఫ్రెండ్షిప్. సో మళ్ళీ చెప్పేదంటే దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ ఫ్రెండ్షిప్. సో అందుకని మనకి ఎప్పుడైనా జీవితంలో మనకు మంచి ఫ్రెండ్ దొరికారు అంటే మనం నిజంగానే అదృష్టవంతులం. అది కూడా మనం నిలబెట్టుకుంటేనే. సో ఈ ఓర్వలేని తరంతో ఫ్రెండ్షిప్ మధ్యలో కూడా వేరే వేరే మాటలు చెప్పే వాళ్ళు ఉన్నారు. సో నాకు మీ మీద నమ్మకం ఉన్నప్పుడు, మీకు నా మీద నమ్మకం ఉన్నప్పుడు 100 మంది చెప్పినా కూడా నేను నమ్మకపోవడమే ఫ్రెండ్షిప్. కొన్నిసార్లు ఏమవుతుంది, కంటితో చూసింది కూడా మనకు ఒకసారి నిజం కాకపోవచ్చు, అది తీసుకొచ్చి ఎవరైనా మీకు చెప్పారంటే మీరు అది నమ్మకూడదు. అంటే నువ్వు నాకు తెలుసు, నాకు తను ఏదో తెలుసు, నువ్వేం చెప్పనవసరం లేదని మీరు ఎంటర్టైన్ చేయకపోతే నేను సెకండ్ మాట మీతో మాట్లాడా. సో ఫ్రెండ్షిప్ అనేది చాలా వాల్యుబుల్ అండి. సో మనకు మంచి ఫ్రెండ్స్ దొరకడం అంటే వీఆర్ బ్లెస్డ్ అని అంతే. సూపర్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.